యా జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు ఢిల్లీ నుంచి, సామాజిక రాజకీయ విశ్లేషకులు. శాస్త్రి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్కారం. సో సిట్ ఆల్రెడీ ప్రభుత్వం దర్యాప్తు కూడా చేస్తూ ఉంది. సో సిట్ని నియమించింది ఏపీ ప్రభుత్వం. 3 ఐపీఎస్ అధికారుల్ని మరి ఇందులో భాగస్వాములు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం సంబంధించి కల్తీ జరిగిన అంశం మీద ఈ సిట్ విచారణ అయితే జరగబోతోంది. దోషుల్ని తొందరలో పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి ఈరోజు ఇంద్రకీలాద్రి, విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో మరి ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నా హిందూ ధర్మం కోసం నా ప్రాణమైన ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను, పరమతాలను నేను గౌరవిస్తాను, నా మతాని కోసం నేను ప్రాణం ఇస్తానని. సో ఈ వ్యాఖ్యలు ఎలా చూద్దాం సార్? అంటే ముందు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాష్ట్ర ప్రభుత్వం వేసిందంటే అది పెద్ద నాకేం ఇంట్రెస్ట్ గా అనిపించదు. ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో కూడా చూసుకున్నా అది పెద్ద నాకు, ఎందుకంటే నేనే కోర్టు, నా కుటుంబాన్ని నేను బాధితుడు, నా కుటుంబం బాధితుడు, నా కుటుంబమే కోర్టు. నా కోర్టులో నేను జడ్జిమెంట్ ఇచ్చేసుకున్నాను అది తప్పు జరిగింది. హిందూగా హిందూ కుటుంబానికి, నా తల్లి తండ్రి అయిన దేవదేవుడికి జరిగిన అన్యాయం నేను గుర్తించాను. నాకు ఎటువంటి కమిటీలు, ఎటువంటి రిపోర్ట్లు అవసరం లేదు. ये मेरा अपना आस्था है, ये मेरा विश्वास है, मेरा अंदर एक अंग है, నాలో ఉన్న ఒక అంగం అది. ఆ విశ్వాసం అనేది నాలో ఉన్న అంగం, నమ్మకం అనేది నాలో ఉన్న అంగం అది. ఆ అంగాన్ని మీరు గాయపరిచారు. ఎంత గాయం అది. నా కోర్టులో నేను నిర్ణయం చేసుకున్నాను. నేను కోర్టుకి చేర్చి నా కుటుంబానికి మేమంతా బాధితులు. ఓడిగుడ్డు కూడా ముట్టుకుని ఎరగమ్మా. ఎవరికి ఆర్తలు ఇచ్చే పరిస్థితి నేనైతే చేయనండి. ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశాడో, చంద్రబాబు నాయుడు చేశాడు, ఇవన్నీ వేస్ట్. హిందూ ధర్మాన్ని కాపాడడం అంటే హిందువుల తరఫున పోరాటం అని కాదు. సనాతన ధర్మం అంటే ఏంటి, హిందువులు అంటే ఏంటి, సనాతన ధర్మానికి హిందువుకు ఉన్న వ్యత్యాసం ఏంటి, ఎందుకు ఇది అలాంటి పరిస్థితి ఏమొచ్చింది? ఆయన సనాతన ధర్మం కాపాడాలనుకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన ఇప్పుడు దీక్షలో ఉన్నారు. శేషాచలం అడవులకి వెళ్ళమన్నారు. కనీసం 1,00,000 కోట్ల రూపాయలు ఎర్రచంద్రం కొట్టేశారు. సివిల్ సప్లైస్ మినిస్టర్, ఆయన సొంత మినిస్టర్, ఆయన పేరేంటి నాదెండ్ల మనోహర్, ఆయన వెళ్ళి క్వాలిటీ పరిశీలించమన్నాడు తిరుపతి కిచెన్ లో. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం అన్ని సప్లై చేయమనండి, హైయెస్ట్ క్వాలిటీ ఐటమ్స్. అలాంటివి మాట్లాడాడు. మనసులు విరిగిపోయి ఉన్నాయి, మనసులన్నీ విరిగిపోయి ఉన్నాయి. ఏంటంటే పంది కొవ్వు, చేప నూనె, ఫిష్ ఆయిల్ ఈ టైంలో ఇవన్నీ, ఈ టైంలో నేను పవన్ కళ్యాణ్కి ఆర్తిస్తున్నా. అది పవన్ కళ్యాణ్ గట్టిగా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బాధ్యత పొలిటిషియన్ లో ఉన్నాడు. ఈజ్ సపోజ్ టు డెలివర్ ద డ్యూటీస్, ఈజ్ నాట్ సపోజ్ టు స్పీక్. అందుకే కదా సార్ సిట్ విచారణ, అందుకే కదా మాట్లాడడం. ప్లీజ్ నా లెట్ మీ కంప్లీట్. రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. ఇంకా చర్యలు చేసేయాలి. జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా చర్యలు చేసేవాడు. నేను లండన్ లో ఉన్నాను, చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎలా అయ్యాడు నాకు తెలియదు, అన్ని చేయించేసి. ఈ మాటలతో వద్దు. నేను పూర్తిగా ఆ మాట ఎటువంటిదంటే, పూర్తిగా ఉత్తర భారతదేశంలో హిందువులు అయోధ్యలో 1,00,000 లడ్డూలు పంచిన నేనే. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో ఉన్నాడు. ఓకే, నేను అక్కడ చంద్రబాబు నాయుడు నా పక్కనే కూర్చున్నాడు. మీరు కావాలంటే ఆ రోజు టీవీలో చూసి ఉండొచ్చు. చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ నాతో నా లైన్ లోనే కూర్చున్నారు, నా పక్కనే కూర్చున్నారు. ఎంత దారుణం. ఇంకా దీని గురించి మభ్య పెట్టకండి, ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోవాలంటారు. నా స్నేహితుడిగా పవన్ కళ్యాణ్కి ఇచ్చే సలహా ఏంటంటే, ఇంక ఇలాంటివి కాదు, అసలు మాటలు వేస్ట్. మీరు దీక్షలో ఉన్నారు, అసలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఇలాంటివి ఏం చేయకండి. అసలు సిట్టు గిట్టు మాకు అవసరం లేదు. నాది ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను కదా, నా కుటుంబమే నేను కోర్టు, నేను బాధితుడిని, నా కుటుంబం బాధితుడు, మొత్తం హిందూ కుటుంబాలందరూ బాధితులే.
వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళు మా బాధ్యతలో మా జడ్జిమెంట్ ఏంటి ఇక ఒక్క విషయం అండి శాస్త్రి గారు, ఇప్పుడు ఒక విషయం వినండి. ఇప్పుడు ఎలాంటి విచారణ జరపకుండా ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుంది? విచారణ జరపాలి కదా. విచారణ 3.5 ఏళ్ళ నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి ఆ తిరుపతి వెళ్ళి ఆ లడ్డూ తీసుకొచ్చి వాసన చూసి పడేసిన రోజులు. మా వైఫ్ ఎప్పుడు నేను తిరుపతి ప్రసాదం పాడేయడం అనేది మాకు తెలియదు అసలు. ఇప్పుడు న్యాయస్థానాల ముందు వాళ్ళు నిలబెట్టాలన్న దోషులుగా విచారించాలి కదా. న్యాయస్థానం ఇదే మటర్ కాదు. నేను కూడా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అండి, ఎందుకు నాకు న్యాయస్థానం గురించి చెప్తారు. ఇది ఆస్థాకి సంబంధించింది అండి, ధర్మానికి సంబంధించి. ఇది అయోధ్య రామ మందిర్ కేసు ఏంటి, కోర్టు కేసు ఏంటి కొట్టుకోవడానికి? దీని మీద ఏం చట్టం చూపిస్తారు? ఏమవుతుంది? ఏమేమో ఇవాళ రాసి పెట్టుకోండి, ఇవాళ డేట్ వేసుకోండి, ఈ కేసు మీద ఎంత దూరం వెళ్తారు, సుప్రీంకోర్టుకి రండి, నేను కూడా ఉంటాను ఇక్కడ. ఎందుకు ఈ కబుర్లు? ఎందుకంటే ప్రజల్ని ఏదో సరదాగా మనం మాట్లాడాలని కాదు. సిట్ వేశారు, సిట్ ఎంతవరకు వెళ్తుంది? మొన్న విశాఖపట్నం భూముల మీద కూడా సిట్ వేశారు, ఏమైంది? శాస్త్రి గారు నిన్న సాయంత్రం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు నాకు ఎలాంటి పాపం తెలియదు అని చెప్పేసి నేను ఎలాంటి పాపం చేయలేదు ఆయన జ్యోతి వెలిగించి ప్రమాణం చేశారు. ఇప్పుడు ప్రమాణం చేసేవాడు 11 రోజులు దీక్ష చేయాలి. మా తాతగారు చెప్పేవాడు 11 రోజులు దీక్ష అంటే అన్నపానాదులు మానేసి 11 రోజులు వాడి కఠిన పత్యాలు చేస్తూ కింద పడుకుని 11 రోజుల తర్వాత తలనీలాలు సమర్పించి అప్పుడు తడి బట్టలతో గుడి దగ్గర దీపం పట్టుకుని ఇది చేయాలి. అది 11 రోజులు పాటు ఇటు మధ్యాహ్నం భోజనం చేసి వచ్చేసి సాయంత్రం వచ్చి అదేంటి సనాతన, ఆయన తెలుసున్న సనాతన దిక్కుమాల సనాతన ధర్మం అది ఆయన అనుకుంటాడు. మాకు అందరికీ తెలియదండి ఇవన్నీ. మా ఏమైనా కొత్తవా? మాకు తెలియనివి వాళ్ళు చెప్పాడండి. వాడు చేసిన దానికి ఇప్పుడు ఏదంటే సాక్షి ఛానల్కి వాళ్ళకి సరిపోతుండే ఆర్తలు ఇచ్చుకోవడానికి. ఇప్పుడు మీలా ఇప్పుడు ఎవరి గురించి నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే బాధపడిన వాళ్ళు, నేను పవన్ కళ్యాణ్ విమర్శిస్తాను కాదు, ఆయన నా స్నేహితుడే, కానీ నేను అనేది అది కాదు. ఇక్కడ ఏంటంటే మీరు హిందుత్వం గురించి అడుస్తున్నారు. నమ్మకం బొమ్మ అయిపోయింది. మా ఆవిడ నేను తిరుపతి ప్రసాదం వస్తుంది ఇది పట్టుకెళ్తే నేను తిన్నని చెప్పేసి నేను ఇప్పుడు పలాని దెబ్బ నేనైతే నెత్తి మీద పెట్టుకుని తింటాను, నేను తింటాను. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను లంపలేసుకున్నాను. ఏంట్రా బాబు ఇంత దారుణం ఎలా జరిగింది? ఆ మనసుకు మా మనసులో ఒప్పుకోలేకపోతున్నాయి. ఏంటంటే ఆయనకి ఏమన్నా దిక్కుమొక్కు లేనాడండి. ఈ భారతదేశం 150 లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొనగలడు. అవును, ఈ 150 లక్షల కోట్ల రూపాయలు పెట్టి వెంకటేశ్వర స్వామి భారతదేశాన్ని కొనగలడు. చుట్టుపక్కల ఉన్న 7 కంట్రీలని, సార్క్ కంట్రీలను కూడా కొనగలడు. భారతదేశానికి దిక్కుమొక్కు ఉన్నాడంటే ఈ దేవదేవుడే. ఈ 150 కోట్ల మంది ప్రజలకు దిక్కుమొక్కు అంటే ఆ దేవుడు ఒక్కడే. అలాంటి మన దేవుడి గురించి నమ్మకం ఇదంతా ఏంటి? కోర్టు కేసా, సిట్ వేసారా, లేకపోతే ఎక్సర్వైజ్ ఇవన్నీ వేస్ట్ అండి. ఎవడేమంటే ఏంటి? మీరు మాట్లాడకుండా పని చేయండి. సప్లై మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు? మీ సివిల్ సప్లై మినిస్టర్ తిరుపతికి ఎందుకు వెళ్ళలేదు? మొత్తం అన్ని ప్రతిదీ చెక్ చేయాలి కదా. మీరు శేషాజాల అడవులు ఎప్పటికి వెళ్తారు? మొత్తం ఎంత కొట్టించేశారు ఆ గత ఎర్రచందనంగా చెట్లు మొత్తం అన్నిటి మీద చేయండి. అందరిని అరెస్ట్ చేయండి. ఎవడైతే ఆడు ఒక్కలేయండి, నడి రోడ్డు మీద ఊరేసేయండి. మీకు ఊరైపోతే నేను వచ్చి ఊరేసేస్తాను. శాస్త్రి గారు భారతదేశం గురించి రాజ్యాంగం సంబంధించి 100 మంది దోషులు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషి శిక్ష పడకూడదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎల్లుంటే అయోధ్యలో రామ మందిరం అయ్యేదా? భారత రాజ్యాంగం ప్రకారం నేను కూడా కరసేవకుడిని. ఆ రోజు ఏం జరిగిందన్న నా కళ్ళారా నేను చూశాను. అయోధ్య కన్స్ట్రక్షన్ లో నేను ఉన్నాను. కరెక్టే సార్, మీ ఆవేదన అర్థమవుతుంది శాస్త్రి గారు. నేనేమంటా అంటే న్యాయస్థానం ముందు వాళ్ళని నిలబెట్టాలంటే విచారణ జరగాలి కదా సార్. మేరా అప్నా ఆస్థా ఇది నా ఆస్థ అండి. నా కుటుంబంలో ఒక మనిషి కాదు, తండ్రి. నాకు తల్లిదండ్రులు లేరు. ఆయన నా తల్లి తండ్రి ఎవరి. దానికి మేము కేసు వేస్తాం, సిట్ వేస్తాం, ఐజీని వేస్తాం, మిలిటరీని రప్పిస్తాం. ఇవేం అవసరంలా ఇదండి. ఒక టెంపుల్ అంటే ఒక మా ధర్మం అండి. నేను ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఎందుకు వెళ్తాను? ఆలోచన చేయకుండా వెళ్తామే, ఆలోచన కూడా చేయకుండా వెళ్తామే. ఇది కరెక్ట్ కాదు కదా. రైట్ శాస్త్రి గారు, ఇప్పుడు ఎస్వి వేదిక్ యూనివర్సిటీకి వీసీగా ధర్మారెడ్డి గారిని నియమించారు. ఏ అర్హతలు నియమించారంటారు? ఇప్పుడు ధర్మారెడ్డి వెంకటేశ్వర ధర్మారెడ్డి నియమించారు. ఇప్పుడు ధర్మారెడ్డి
అతను ఇండియన్ డిఫెన్స్ మీరు ఇందాక చెప్పారు, అది ఎంత అన్ని ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, అసలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో పనికిరాదు. Yes, yes. మనం నిన్నటి నుంచి కూడా మన లైన్ అదే కదా, సనాతన బోర్డు ఇది, సనాతన బోర్డు ఇదేం బోర్డు అవును, కాదు. అవును. ప్లస్ నిష్ణాతులు, ఈ పక్కన మా ఆచార్యులు గారు ఉన్నారు, ఆయన్ని బోర్డులో వేయచ్చు. ఆ పక్కన ఇంకో ఆచార్య గారు ఉన్నారు, ఆయన బోర్డులో వేయచ్చు. మీ దాంట్లోనే ఉన్నారు, ఆయన బోర్డులో వేయండి. అవును, అవును. వాళ్ళ బోర్డులో ఏమైనా వాళ్ళని వేయండి. తర్వాత పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు ఎల్లా వెంకటేశ్వర గారు మృదంగిస్తూ పెద్ద నిష్ణాతుడు ఆయన, 74 ఏళ్ళు ఆయన వేయండి. నృత్యకారులు ఉన్నారు, మీలా మంచి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, మంచి ఆనెస్టీగా బతికి జీవితాంతం ఆనెస్టీ అంటే ఆనెస్టీగా అర్థం పరమార్థం తెలిసిన జర్నలిస్టులు ఉన్నారు, ఆనెస్టీ అంటే అర్థం పరమార్థం తెలిసిన లాయర్లు ఉన్నారు, చార్టెడ్ అకౌంట్లు ఉన్నారు, ఎమినెంట్ ఇంజనీర్స్ ఉన్నారు, మాలాంటి ప్రొఫెసర్లు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. అంటే నన్ను ఏమని కాదు, నా వల్ల అవ్వదు. రైట్, రైట్. నేను మీకు చెప్పేది ఏంటంటే, చాలా స్పష్టంగా సుస్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఎంతో మంది ఉండి మీరు వాళ్ళంతా కదా ఏంటనుకుంటున్నారు, నేను ఒక బోర్డు మెంబర్ నాతో పాటు ట్రావెల్ చేసి వస్తే అడిగితే ఆయన ఏమన్నా నాకు ఒక కారు వస్తుందండి, నన్ను తీసుకెళ్తారు, ఆ బోర్డులో కూర్చోబెడతారు, ఒక మెడలో ఒక కండువా వేస్తారు. సో ఇదొక రాజకీయ నిరుద్యోగులకు ఒక రాజకీయ నిరుద్యోగ పదం అయిపోయింది. అదే పవన్ కళ్యాణ్ గారు ఇలాగే చేశారా? సనాతన హిందూ ధర్మానికి ఏముందండి? ఇవో నిన్న చూడండి, రాత్రి నిన్న బొంబాయిలో నడి రోడ్డు మీద అన్నాడు, ఏంటి బిహేడ్ చేసేయాలంట మన హిందూ సంఘం అధ్యక్షుడిని, తల తీసేయమని చెప్ప ముస్లింస్ అందరూ వచ్చి నడి రోడ్డు మీద అడుగుతున్నారు. కాదు అనలేదా? మీకు ఆ వీడియో కావాలంటే పంపుతాను. ఆరిఫ్ పఠాన్ ఇంత దారుణం. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మీరు టీవీ డిబేట్ తర్వాత ఇప్పుడు నేషనల్ ఛానల్ అదే నేను అదే దాని గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పారు, బ్రదర్ నీకు ఒకటే చెప్తున్నాను, సనాతన ధర్మం హిందూ ధర్మం కాదు, ఇక్కడ జరిగింది సమస్యను గుర్తించి తిరుపతిలో నమ్మకం సడలింది, దాని మీద మీరు అందరూ ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఈ మాటలు అనేవి సొత్తు వేస్ట్. అందరినీ ఎవరు అయితే అన్ని లోపలేయండి. యాక్షన్ కనపట్లేదండి. యాక్షన్ అంటే సిట్లు ఏమవుతుంది? సిట్లు ఏమవుతాయి? సిట్టులు గిట్టులు ఇవన్నీ మేము చూసాను ఢిల్లీలో కూర్చొని స్కాముల దగ్గర నుంచి. రైట్. మళ్ళీ వస్తాం శాస్త్రి గారు. మనతోటి భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు ఉన్నారు.